హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కూటమి ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. హైకోర్టు అయితే నోటీసులు జారీ చేసింది. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలా చాలామంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు అయితే కనుక నోటీసులు జారీ చేసింది. అసలు ఎందుకు ఏంటని వివరాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీపై ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మనందరికీ తెలిసిందే. క్రమంలోనే రేపటి నుంచి అంటే జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు కూడా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఇక నుండి రేషన్ షాపుల్లోనే సరుకులు అయితే పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అంటే గతంలో రేషన్ వెహికల్స్ ద్వారా ఇచ్చేవారు, ఇప్పుడు ఎక్కడికక్కడ రేషన్ షాపుల్లో తీసుకోవాలంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసేసింది. అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసేసింది. దీంతో ఇప్పుడు రేషన్ వాహనాల డ్రైవర్లందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న వాహనాలన్నింటినీ కూడా ప్రభుత్వం రద్దు చేయడంపై డ్రైవర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలో రేషన్ వాహనాలను ప్రభుత్వం హఠాత్తుగా తొలగించడంతో రోడ్డున పడ్డామంటూ వారు వాపోయారు. అయితే 2027 వరకు కూడా రుణ వాయిదాలను చెల్లించాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో తాము తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతున్నామని, రుణాలు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు ఆర్థిక పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వాహనాలు అసలు ఎందుకు రద్దు చేశారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు తాజాగా నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. ఇక ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అయితే వేచి చూడాల్సి ఉంది.